హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ప్రత్యేకమైన వీడియో. 2025లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐటిలో కావచ్చు, ఎన్ఐటిలో కావచ్చు, ట్రిపుల్ ఐటీలో కావచ్చు సీటు సంపాదించి, లేదా బిట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, లేదా ఒక మంచి సంస్థలో తను కష్టపడి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివి జేఈ ఎగ్జామ్ రాసుకోను, విట్ రాసు, బిట్సాట్ రాసు, ఏదో ఒక ఎగ్జామ్ రాసి మంచి కాలేజీలో అడ్మిషన్ పొంది పేరెంట్స్ని తీసుకొని కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీకి సంబంధించిన లోగో ఐఐటి హైదరాబాద్ అవ్వచ్చు, ఎన్ఐటి వరంగల్ అవ్వచ్చు, అక్కడ ఎన్ఐటి డబ్ల్యూ లేదా ఐఐటి హెచ్ అని పెద్ద లోగోలా దాని పక్కన నుంచొని ఫోటో దిగి పేరెంట్స్ కళ్ళల్లో, పేరెంట్స్ ఫేస్లో విపరీతమైన గ్లో ఉంటుంది. మా అబ్బాయి సాధించాడు లేదా మా అమ్మాయి సాధించింది అనేది. అలాగే స్టూడెంట్లో ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కలగన్నాను, కష్టపడ్డాను, ఇక్కడికి వచ్చేటటువంటి ఆ కష్టానికి సంబంధించినటువంటి చిరునవ్వు, ఆ కాన్ఫిడెన్స్ అయితే స్టూడెంట్స్ ఫేస్లో ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ నా దగ్గర చదివి ఉండొచ్చు మా కాలేజీలో, లేదా ఫణిసర్ మ్యాథ్స్ క్లాస్ యాప్లో క్రాష్ కోర్సో లాంగ్ టర్మో వినుండొచ్చు, లేదా నా దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అయ్యి నా సలహా ద్వారా వాళ్ళు ఎన్ఐటీలోనో ఐఐటీలోనో, అఫ్ కోర్స్ వాళ్ళ ర్యాంక్ ద్వారా వచ్చిన దానికే మనం జోస్ అకౌంట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పుకుంటాం కావచ్చు. రకరకాల మార్గాల ద్వారా నేను తెలిసిన వాళ్ళు లేదా నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోటో పంపించిన వాళ్ళ ఫొటోస్ మాత్రమే నేను ప్లే చేస్తున్నాను. సో ఇవి చూసి 2026లో ఎవరైతే రాయబోతున్నారో స్టూడెంట్స్ వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటి విషయాలు చూస్తుంటే, మంచి విషయాలు చూస్తుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ యాటిట్యూడ్ లోపల ఉంటుంది, మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు కూడా అలాగే నెక్స్ట్ ఇయర్ అలాగే ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఆ స్లైడ్ షో తీస్తాను. దీస్ ఆర్ ఆల్ విన్నర్స్. నా దృష్టిలో విన్నర్ అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడే కాదు, ఏదో ఒక కాలేజీలో ఒక మంచి సీట్ సంపాదించి సక్సెస్ ముందడుగు వేసిన వాడని అర్థం నా దృష్టిలో. సో సక్సెస్ అంటే ర్యాంక్ వస్తేనే సక్సెస్ అంటే, ప్రస్తుతానికైతే ర్యాంక్, ఆ ర్యాంక్ ఏదో ఎంసెట్లో ర్యాంక్ అయినా వచ్చు, ఏదో ఒకటి మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడా లేదా. అలా నాకు తెలిసిన వాళ్ళు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ లేదా బిట్సాట్ లాంటి చోట సీట్ సాధించిన మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి నేను తెలిసిన స్టూడెంట్స్ నాకు పంపించిన ఫొటోస్, వాళ్ళ కోసం సంబంధించినటువంటి విజువల్స్ ఇవి చూడండి మీరే. చాలా మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ చూడండి, ఐఐటి రోపర్, ఐఐటి హైదరాబాద్, వాళ్ళ ఫేసుల్లో ఆ చిరునవ్వు చూడండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, పేరెంట్స్తో వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫోజులు చూడండి. ఎన్ఐటి కాలికట్, టాప్ మోస్ట్ ఐఐటి గాంధీనగర్, ఇలాంటి కాలేజీలో సీట్ సంపాదించి పేరెంట్స్ తోటి, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ సూపర్ కాలేజీ, మామూలు ప్లేస్మెంట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఐఐటి ధన్బాద్ చూడండి, ఆ పిల్లల ఫేసుల్లో చిరునవ్వు చూడండి, పేరెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి. మా అబ్బాయి సాధించాడు, మా అమ్మాయి సాధించిందని చెప్పుకోవటం, ఇంతకన్నా పేరెంట్స్ కావాల్సిందే ఉంది. స్టూడెంట్స్ చూడండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ధన్బాద్, ఐఐటి హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఎన్ఐటి పాట్నా, సూపర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఐఐటి మెడ్రాస్, ఇండియాలో నెంబర్ 1 ఐఐటి. అలాగే అందరికీ తెలుగు రాష్ట్రాలు తెలిసిన టాప్ మోస్ట్ ఎన్ఐటి, ఎన్ఐటి వరంగల్, ట్రిపుల్ ఐటి కొట్టాయం, ఎన్ఐటి వరంగల్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూడండి. ఐఐటి గౌహతి ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ ఆ సరౌండింగ్స్ కానీ చాలా బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ అవుతున్న ఒక ట్రిపుల్ ఐటి కర్నూలు, ఐఐటి ధన్బాద్, ఈసీఈ, ఐఐటి ఖరగ్పూర్ నాకు చాలా ఇష్టమైన ఐఐటి. అలాగే ఐఐటి వారణాసి, బెనారస్ అంటాం, కాశీ, ఎన్ఐటి పుదుచ్చేరి, ఐఐటి రూర్కీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఐఐటి రూర్కీ అంటే టాప్ మోస్ట్ బ్రహ్మాండమైన కాలేజ్, అందులో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇంకా ఎక్సలెంట్. ఎన్ఐటి ఏపీ మెటలర్జీ, ఐఐటి ధన్బాద్,
చూడండి మన రాష్ట్రాల స్టూడెంట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు చూడండి. ఇంకా చాలా మంది ఫొటోస్ పంపించలేదు, రకరకాల కారణాల వల్ల బిజీ అయిపోయి ఉండొచ్చు, ఎందుకు లేనుకొని ఉండొచ్చు, రకరకాలు. పంపించిన వాళ్ళందరినీ అయితే ఎన్ఐటి సూరత్ కళ్ళు వాళ్ళందరినీ అయితే ఈ ఫొటోస్ ద్వారా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు మంచిగా చూడండి. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, అసలు బ్రాంచే సూపర్ బ్రాంచ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది. ట్రిపుల్ ఐటీ కోట, తర్వాత ఐఐటి తిరుపతి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ఐఐటి ఏపీలో ఉన్నది. అలాగే తెలంగాణలో మీకు అందరికీ తెలుసు ఐఐటి హైదరాబాద్ మోస్ట్ ఫెమినెంట్. ఎన్ఐటి పాట్నా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఐఐటి పాలక్కాడ్ డేటా సైన్స్ వచ్చిన స్టూడెంట్. అలాగే ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఎక్సలెంట్ కాలేజ్. ఐఐటి గాంధీనగర్ ఈ సంవత్సరం చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి ఇక్కడ కూడా. ఐఐటి హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఐఐటీస్ ఇది ఒకటి. ఎన్ఐటి భోపాల్ ఇది కూడా మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరే. ఎన్ఐటి త్రిచి ఇండియాలో #1 ఎన్ఐటి, అలాంటి చోట ఈసీ కొట్టింది అమ్మాయి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఐఐటి రూర్కి అక్షర, ఎన్ఐటి కురుక్షేత్ర, ఐఐటి హైదరాబాద్ చూడండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనేది మంచి బ్రాంచ్. ఐఐటి గౌహతి, ఐఐటి వారణాసి, ట్రిపుల్ ఐటీ కోట, లక్నో ట్రిపుల్ ఐటీ లక్నో ఇక్కడ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ. ఎన్ఐటి వరంగల్ సిఎస్సి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, ట్రిపుల్ ఐటీ భోపాల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఐఐటి పాలక్కాడ్, ఎన్ఐటి ఏపీ సివిల్, దుర్గాపూర్ ఎన్ఐటి దుర్గాపూర్ ఇండియాలో ఓల్డెస్ట్ ఎన్ఐటీస్ లో ఇది కూడా ఒకటి. ఐఐటి హైదరాబాద్ లో మెటలర్జీ బ్రాంచ్ తెచ్చుకుంది అమ్మాయి. ఎన్ఐటి ఏపీ మెకానికల్, ఎన్ఐటి పాట్నా, ఐఐటి గౌహతి, ఐఐటి ధన్బాద్. ప్రతి చోట ఇట్లా ఒక లోగో లాగా ఉంటుంది, వాటి పక్కన ఫొటోస్ మీరు దిగండి తప్పనిసరిగా. నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళు కూడా. ఎన్ఐటి తిరిచిందా చెప్పినట్టుగా టాప్ మోస్ట్ ఎన్ఐటి, ఇండియాలో #1 ఎన్ఐటి. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ కంప్యూటర్ సైన్స్, బిట్స్ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఐటీ గ్వాలియర్, ఐఐటి రూర్కి మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఐఐటి గౌహతి సిఎస్సి సాహితీ, ఐఐటి మెడ్రాస్ ఇండియాలో #1 ఐఐటి. తర్వాత ట్రిపుల్ ఐటీ త్రిచి, ఐఐటి గౌహతి ఇంకో స్టూడెంట్, ఐఐటి వారణాసి, ట్రిపుల్ ఐటీ గ్వాలియర్. ఎంతమంది లేరు చూడండి, మనకి ఎక్కడికి పోయినా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటూనే ఉంటారు. మీకు శ్రీనగర్ నుంచి ఎక్కడ వెళ్ళి ఐఐటి హైదరాబాద్ బయోటెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ ఇన్ సైన్స్, ఐఐటి బాంబే డబల్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎక్సలెంట్ బ్రాంచ్ ఇది, టాప్ మోస్ట్ అనమాట. ఎన్ఐటి జైపూర్ ఇందులో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎన్ఐటి రాయ్పూర్ మన తెలుగు రాష్ట్రాలకు దగ్గర చాలా బాగుంటుంది ఈ ఎన్ఐటి కూడా. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ దీనికి సంబంధించి తిరుగులేని కాలేజీ ఎన్ఐటి అలహాబాద్ ఇది. గౌహతి, విశాఖపట్నం గీతం కాలేజీకి సంబంధించిన కురాడు, ఐఐటి హైదరాబాద్ ఇది ఐఐటి హైదరాబాద్. ఐఎస్ఎం అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ ధన్బాద్ అనమాట. ఐఐటి ధన్బాద్ పేరు ఇంతకుముందు ఓల్డ్ ఐఎస్ఎం అంటారు దీన్ని. ఇది ఐఐటి హైదరాబాద్. ఇది ధన్బాద్, ఇది కూడా. ఇది వారణాసి, ఇది కూడా ధన్బాద్. పాలక్కాడ్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహతి, ఐఐటి ధన్బాద్, ఇలా బ్లాక్స్ గా ఉంటాయి. అకాడమిక్ కాంప్లెక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ డిఫరెంట్ గా. ఐఐటి ధన్బాద్ ఇది.
ఆశ్రిత సిఎస్సి బ్రాంచ్, విట్ ఆంధ్రప్రదేశ్, ఐఐటి జోధ్పూర్. ఇది ఎందుకు వచ్చింది మధ్యలో, సరే మనం కూడా ఐఐటినే కాబట్టి పర్వాలేదు. ఐఐటి భువనేశ్వర్, ఐఐటి పాట్నా, నెంబర్ 1 ఐఐటి కూడా చాలా బాగా ముందుకు వచ్చేసింది సంవత్సరం ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. ఎన్ఐటి రాయ్పూర్, మన ఏపీలో ఉన్న ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెం, ట్రిపుల్ జబల్పూర్, ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సిఎస్సి ట్రిపుల్ కాంచీపురం, మన తెలుగు రాష్ట్రాల దగ్గరే ఉన్న ట్రిపుల్ ఇది కూడా ఒకటి. ఎన్ఐటి కాలికట్, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి వరంగల్, ఎంతమంది చూడండి, ఆ ఫేస్ చూడండి, పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. చూడండి పేరెంట్స్ ఎంత స్టిల్స్ ఇస్తున్నారు చూడండి. ఎందుకంటే స్టూడెంట్స్ సాధించారంటే పేరెంట్ కూడా మేము సాధించినట్టే ఫీల్ అవుతుంటారు. మేము ఎలాగో సాధించలేకపోయాం, మీరైనా సాధించారు, ఇట్లా గర్వం అన్నమాట. ఆ హ్యాపీనెస్ అనేది డబ్బులతో వచ్చేది కాదు. మీరు చక్కగా చదువుకొని పేరెంట్స్ కూడా ఆ హ్యాపీనెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. సో ఇది ఈ వీడియోస్లో ఇంకా చాలా ఫొటోస్ వస్తూనే ఉన్నాయి. ఎన్ఐటి కురుక్షేత్ర, ఇది కూడా చాలా మంచి ఎన్ఐటి. సిల్చార్, ఎన్ఐటి సిల్చార్, ఎన్ఐటి వరంగల్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్సలెంట్ బ్రాంచ్. ఎంతమంది అసలు ఎన్ఐటి వరంగల్లో సగం, అదే అఫ్కోర్స్ 50% మన లోకల్ వాళ్ళే ఉంటారు అనుకోండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్సే. ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ, ట్రిపుల్ ఐటి గ్వాలియర్, కర్నూలు, ఇది ఐజర్ తిరువనంతపురం, ఐఐటి ధన్బాద్, ఎన్ఐటి దుర్గాపూర్, సిఎస్సి వచ్చింది కుర్రాడు చూడండి, ఐఐటి రోపర్. యా, సో ఇది ఇంకా చాలా మంది పంపించి ఉంటే, నేనేమన్నా మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి యాప్లో పంపించండి, ఫర్నిచర్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్కి. మళ్ళీ ఈసారి ఇంకొక వీడియోలో మనైతే ఏం లేదు, మీ ఫోటోలు చూస్తే ఇన్స్పైర్ అవుతారు. సహజంగా సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని నా ఉద్దేశం. వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం అదే. మనం కూడా సాధించవచ్చు, మనలాగే ఉన్నారు, వీళ్ళు సాధించారు, మనం ఎందుకు సాధించలేమని పట్టుదలతో మీరు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం. రైట్, థ్యాంక్ యూ.